భువనాంచాన్ని తీసుకొచ్చి 7వ పర్వతం పెట్టాడు. మరి మీరు మంగాదేవి తీసుకొచ్చారు, 7వ పర్వతం తీసుకొస్తున్నాడు. 7వ పర్వతం తీసుకొచ్చే సమయమున మహానుభావుడు స్వాములు వారు అంటున్నాడు, ఏడుకొండలోకి యజమాని రాడు వస్తుంది, ఏ స్థానం మంచిదో చూసుకోమన్నారు. ఆడవారికి ఏ స్థానం మంచిదండి అడుగుదాం. అమ్మా నా తల్లి, ఆడవారికి ఏ స్థానం మంచిదమ్మా? పాపం నిద్ర ఊపేస్తుందండి. ఇంకా ఆడవారికి ఎడవ స్థానం మంచిది. అవునండి. ఏమండి అంతేనా? ఆడవారికి ఎడవ స్థానం మంచిది. అవునండి. నా బాబు గారి మీద బాబు అమ్మగారు కొలువు తీరింది. ఎప్పుడైతే కొలువు తీరిందో ఇవన్నీ చూసుకుంటాం. మంగాదేవి శివద్ధారం పట్టుకుని వస్తుంది. నెత్తి మీద కుంపడి కింద అంటున్నా భూమి నంచారు. అవునవును. నేను చెల్లి అంటాను, ఆవిడ అక్క అంటారు, ఆవిడ అక్క అంటారు. ఇద్దరే కలిపి పాద సేవ చేసుకుందాం, స్వాముల వారికి సేవ సాధ్యపడుతుందని. మంగాదేవి అంటే భూదేవి కూతురు, బుద్ధుటిల్లాలు జనకముని కూతురు, లోకమాత కాబట్టి ఆవిడకి సర్వ జ్ఞానాలు తెలుసు. ఆవిడ అంటా ఉన్నదనా, ఏమని? అయ్యవరనా నీకెళ్తేనా వరసక చెల్లెలు చేసే కాపరమో నువ్వు చేసినావా వర్ణమించేసి వరుసకు సెల్లంటే నిండిపోయింది. ఎంత మాట్లాడేవే ఎదవాన ఆశతో ఊరమ్మూరు నీ నోరు నొక్కియ్యా ఢిల్లీ మారిపోను. నీ తోడు కోడి పిల్లలు తెపోను సైతిగా కోడి పిల్లలు తెపోను సైతిగా నా తాడు కోడి పిల్ల రేపులో దిగిపోతే మాట నువ్వు జాగ్రత్త మంగళ సైత దౌడైనా పల్లుడు పోతాయో జాగ్రత్త మంగళ సైతో దౌడైనా పల్లుడు తాయో వడ్డీలుకి చేవే రెడ్డి నా సైత సరిగంజి పుడిగంజి సంచుల్లో పోసా వడ్డీలుకి చావే రెడ్డి నా సైతో సరిగంజి పుడిగంజి సంచుల్లో పోసి సరిగంజి పుడిగంజి సంచుల్లో పోసి సాగనం పొచ్చేవే సాగల సైత సరిగంజి పుడిగంజి సంచుల్లో పోసు సాగల పొచ్చవే సాగల సైత తింగరప్ప అంగర సంతకెళ్తే ఎరుమూలు చేతిలో శనగపప్పు పెట్టి తీసిపోడంటే లప్ప. నీ గొప్ప నా గొప్ప మట్టి పొర ఎవరిది మట్టపొర పాట మీద చెప్పుకోవాలి లప్ప. అవునే బాబా. ఏమైనా నిబ్బరమైన కొబ్బరి మొక్కివిడి దొంగ ఏమైనా నంగానే నేనా నువ్వేమో తొక్కుతున్నాడు నా సైత్ కానా ఏమోనమ్మా అదేదో తుఫాను వచ్చింది కదా, అది లైలా తుఫాను. లైలా తుఫాను వచ్చి అందరూ బుర్రలు బాదుకుంటే ఈ నా సైత్ ఏం చేసింది తెలుసా? కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు ఏరుకుంది నా సైత్. నా సైత్ కానా చెప్తున్నావా? యుద్ధానికి వచ్చేవే అయ్యిండ్ర సైత యుద్ధానికి వచ్చేవే ఒక్కుడు గొడవకొత్తన గొల్ల సైత నా సైత్ కానా నా సైత్ కానా ఊడిపోను రాలిపోను రెక్క మొక్క ఈ ఊరమ్మరు నీ నోరు నొక్కయ్యా. ఇదిగో వీళ్ళందరూ నా చుట్టాలే. పెళ్లి కూతురు మా చెల్లి, ఆవిడ మా అక్క, మా బావ, ఆయన మా మాయ. రమ్మని నా సైతం నేను చూస్తాను. మొగోళ్ళకి 90లు, ఆడోళ్ళకి నా దగ్గర డబ్బులు లేకపోతే దానంతా పూలోడు కానీ వెళ్ళాడంటే కొంచెం భూమి పెట్టుకుని పూలు కొని ఎత్తాను, పూలు ఇచ్చేస్తాను. ఒకదానికి నేను పప్పట్టుకుని పప్పని ఎత్తాను నా సైత్. ఏమి గతి లేక కడగ బియ్యం పెట్టుకుంటా మరి ఏం చేస్తావు నా సైత్? నా సైత్ కాన మళ్ళీ ఈ ఊరమ్మూరు నీ నోరు ఊడిపోను రాలిపోను నీ రెక్క మొక్క ఊడిపోను చూడమ్మా. దీని గొడవ దీని ఉసుగా నా సైత్ అలాగని భూమించాడు మంగాదేవి 7 రోజులు ఏకసక్రంత కలపడి
సంకాసం అంతా కవరైపోయింది. నీ పెళ్లికి వచ్చిన పెద్దలు నేరముని పాలముని జట్లముని యాజముని కొలగరు నష్టల వారు ముక్కోడు మునిశ్వరులు సప్తారుసులు శాస్త్రాధిపతిగా పెద్దలంటే చూసింది చెప్తారు. వారంటా ఉన్నారంటే వారి పత్తికి నీ మూడు భాగానికి ఇతనికి పత్తికి మంగాదే భర్త భాగానికి భువనేశ్వర భర్త ఇద్దరికి మయ్యంగా సరి చేసినారండో పత్తికి నీ మూడు భాగానికి ఇద్దరికి మయంగా సరిచేసినాడు. ఎవరు రాజ్యాలు వారి ఉన్నారు కానీ ఇద్దరు ఊరుకుంటున్నారా? లేదండి. 2 ఇసుక బత్తాలు నమ్మొచ్చారు కానీ ఇద్దరు భార్యలు పోరు మాయలమండి. అమ్మ బాబోయ్. మీ పేరేం పేరండి? ముసలి గారు కూడా ఎందుకులేండి పెళ్లి కొడుకు గారు చెప్పండి. ఏమండి కొత్త పెళ్లి ముసలి గారండి. ఇదిగో 2 ఇసుక బత్తాలన్న పోయొచ్చు కానీ ఇద్దరు భార్య నోదికి మెయింటైన్ చేయడం బాబోయ్. అయ్యో బాబోయ్ ఏమో చేయగలవా? కొంప తీసేస్తావు ఆరాధన చేస్తారు అక్కడ అది పైన వేస్తారేమో. అమ్మనా గుండు అమ్మనా బాయో కొడేం కదా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారని కొండకి వెళ్ళి వచ్చి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. వారు వెళ్ళే వారందారో అని చుట్టాలనుకో వచ్చేవారందారో అని చుట్టాలనుకో వెళ్ళేవారందారో అని చుట్టాలనుకో వచ్చేవారందారో నా చుట్టాలనుకో వెళ్ళేవారందరూ కూడా వాళ్ళు జతలు వెళ్తారు. మంగాదేవి చుట్టాలనుకున్నారు. వచ్చేవారందరూ కూడా బోడు గుండులు తొక్కుతారు. వివీనంచాలు చుట్టాలనుకున్నారు. బోడుగుళ్ళు ఎక్కువైపోతున్నాయి వాళ్ళు జల తక్కువైపోతున్నాయి. అవునండి. మంగాదేవి బలం తక్కువైపోయింది. బలం ఎక్కువైపోతుంది. ఆవిడ మాట మరం పెట్టంటుంది. ఆయన వారి 6 రోజుల దాకా నీ చుట్టాలనుకో 7వ రోజు రా నా చుట్టాలనుకో 6 రోజుల దాకా నీ చుట్టాలనుకో 7వ రోజు నా చుట్టాలనుకో 7వ రోజున అమ్మోన పిండేసిన ఆకుమోడు బోటుకుల్లాగా వస్తాయి. బొడుకులు వస్తాయి. మంగాదేవి చుట్టాలనుకున్నా స్వాములు వారు ఆలోచించారు. అరే ఇక్కడ ఉంటే నన్ను కూడా శిర్షాకం చేసేసి వాటేసుకునిలా ఉన్నారు. అలాగని స్వామి అంటా ఉన్నాడు ఏమని నాయన వారు వెళ్ళే వారు అందరూ నీ చుట్టాలనుకున్నారు. ఇక్కడ ఇలాగుండగా నాయన స్వాములు వారు ఆలోచించాడు. ముందు ముందు కలియుగం కూడా వస్తుంది. కలియుగం పుడితే నరులు పుడతారు. నరులు పుట్టారంటే చేసుకున్న భార్యని విడిచిపెట్టి తీసుకొచ్చిన ఆవిడతో కాపురం చేస్తారు. ఉండిపోవాల్సి వస్తా. అలాగని నాయన ముందు వచ్చి సొమ్ముడు కన్నా వెనకాల వచ్చే కొమ్ములకే పారెక్క కొమ్ములు వాడెక్కువ. అప్పుడు స్వామి అంటున్నారు ఏమని మగవాడంటే 100 గుమ్మాలు ఎక్కుతాడు 100 గుమ్మాలు తీస్తాడు 100 కాయలు వేస్తాడు 100 పువ్వులు పూజిస్తాడు. అలాగే స్వామి అంటున్నాడు ఏమని ఎల్లావే ఎవరి మంగ ఎల్లామన్నాడండో మంగాపుర పట్టారు ఎల్లామన్నాడు. మంగాదేవి బళ్ళు మన గోల పెడతా మంగాపుర పట్నం వెళ్ళిపోతా అని స్వాముని వారిని అంటుంది ఏమని ఏమండి నా తప్రణేశ్వర రాను రానంటే నీ నన్ను తీసుకొచ్చారు రాను రానంటే నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చిన నన్ను తెరవేమి చేశారు రాను రానంటే నన్ను తీసుకొచ్చు తీసుకొచ్చిన నన్ను తెరవేమి చేశారు ప్రణేశ్వర నన్ను మొట్టమొదట నుంచి చిత్తాసేవ వరదాగా నన్ను ఎన్నాళ్ళ చూసిన వార కంటి సూపు మొట్టమొదట నుంచి చిత్తాసేవ వరదాగా ఎన్నాళ్ళ చూసిన వార కంట సూపు ఎన్నాళ్ళ చూసినా గానీ వార కంటి సూపు చూస్తా మొట్టమొదటి నుంచి చిత్తాసేవ వరదాగా అనగాని గొడ్లు మన గోల పెడతా మంగాపుర పట్నం మంగాదేవి వెళ్ళిపోయిందండి. అక్కడే తిరుగుతుంది అనుగుదాల కోడిపెట్లకు వివినంచారు. ముందుకెళ్తే వెనక్కొద్ది ఆవిడంటుందట ఏమని ఏమండి ప్రాణేశ్వర ఏమండో అయ్యా మీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు ఇట్టమగా ఉందామో విర్యోదాలొద్దు మీకు ఎవరు లేరు నాకు ఎవరు ఇష్టంగా ఉందామో విర్యోదాలొద్దు కలిసి పెంచుందాం కయ్యాలొద్దన్నారు స్వాములు వారు
ఆలోచించాడు. ఓహో అయ్య బాబోయ్ ఈయన కానీ ఇక్కడ ఉండితే కొంపలు అంటుకుంటాయి. అవునవును. ఏమండి నాదప్రాణేశ్వర తెల్లారితే మంగళవారం అవును మటన్ తెచ్చుకుని కైమా కొట్టుకుని ఫ్రై చేసుకుని వండుకుని ఎగరేసి తిందాం అంటుంది. సోమ ఆలోచించాడు. అరే ముందు ముందు కలియుగం పుడతాడు, కలియుగంలో నల్లు పుట్టాలంటే చేసుకున్న భార్యను విడిచిపెట్టి తీసుకొచ్చిన ఆవిడతోని ఉండిపోతా. అలాగని ఎల్లావేవరకు ఎల్లమన్నాడు ఇతరత పట్టాలు ఎల్లమన్నాడు గొల్లు మన గోడ పెడతా దిగో తర్వాత పట్నాలు వెళ్ళి పెద్ద బాబు గారు కాళ్ళు మీద పడ్డారు. పైకి లేస్తుంది. ఏమండి నాథ ప్రణేశ్వర నేను తమ్ముడు వెంకటరమణ చేసుకున్నా తీసుకున్నా ఉంచుకున్నా ఇద్దరు భార్య చేసుకున్నా ఆవిడకి గుళ్ళు గోపురాలు కట్టినారు కాబట్టి అందులో ఉన్నది ఆవిడ. ఈవిడ తీసుకొచ్చిన అన్ని రోడ్డు మీద వస్తే లోకులంటే కాకేలంటే వాడు అంటే మన వాడు పోసుకుంటారు. అలాగని గుళ్ళు గోపురాలు కట్టాలంటే చిన్న బోడు పండగం కట్టారంటే భువనేశ్వరమ్మకి. అవునండి అందులో పెట్టారు మహాతల్లిని. అక్కడేమో అండాలమ్మంటారు, మన భూమి నాచారం అంటావు, వీణాచారం అంటావు. ఇక స్వాములు వారు శాస్త్రాద్రి పడతాను ఒంటరిగా ఉండిపోయాడు. అవునమ్మా ఆయన బ్రహ్మదేవుడు కొడుకు నాథములు వారు శ్రీలోక సంచారం తిరుగుతా శాస్త్రాద్రి పదం వచ్చాడు. ఓ శ్రీనివాస ముందు ముందు కలియుగం పుడతలుసుకుంది. కలియుగంలో నరులు పుడతారు, పూజలు అంటారు, పునస్కారాలు అంటారు, నిష్ఠలు అంటారు, నియమాలంటారు. పూజ కాడక భార్య లేనిదే వ్రతం పనిచేదు సిన్నానా కడుపులో లేనిదే కౌగిలించుకుంటూ వస్తారా. అప్పుడు స్వాములు వారు ఎడమేపిన మంగాదేవిని కుడి చెప్పిన వివినాచార్ని కొట్టి అందులో బ్రహ్మదేవుని అలా సాష్టంగా చూపించాడు. అవును సిన్నానా ఏ యుగానికైనా నీవే సాటి, ఏ అవతారానికైనా నీవే సాటి. అలాగే మహానవుడు అద్దానోడి భయపడిపోయిందా స్వామి వెంకటరమణటండి నేను ఉండి వివులు వెళ్ళాలి లేక రాజ్యాలు వెళ్ళాలి. అలాగే స్వామి వెంకటరమణ ఒరియనకి ఏడడుగు లేసిన స్వాములు వారు శరవరాడయ్యేడు శ్రీనివాసుడు సాడారు జరిగిల్లీనాయమ్మ సాడారు జరిగిల్లీనాయో సాడారు జరిగిల్లీనాయో మంగమ్మ సాడారు జరిగిల్లీనాయో మీరంతా చల్లగా చూడాలి. మాది ఊరు గానమ్మ ఈ పల్లి కాదు మీరంతా క్షమగా ఉండాలి. ఈ ఊరు గానమ్మ ఈ పల్లి కాదు. మాది రామచంద్రపురము రాజుని మండలము విరసున్న గుప్పల వారిపేట. రామచంద్రపురము రాజుని మండలము గుప్పల వారిపేట. విద్య నేర్పిన గురువు వినడోని గురువా వర్ణానికి సిడిపరిచి వైకుంఠ పరుడా వర్ణానికి సిడిపరిచి వైకుంఠ పరుడు. ఇంటి పేరైతే యనమాదాల వారు వైకుంఠ పరుడు ఇంటి పేరు పేరు శ్రీనివాసు నా గురువు గారు నా గురువు సల్లా గుంటారు పేరు శ్రీనివాసు మా గురువు గారు సబలాని నా గురువు సల్లా గుంటారమ్మ. స్వామి వెంకటరమణ ముగ్గురు వాడ అనాథ రక్షక శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి గోయిందా తీసుకోండి అమ్మ ఎక్కడ తీసారు అక్కడ పెట్టాలి గోయిందా.